హే డార్లింగ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాల్టి వ్లాగ్ వచ్చేసరికి మన విజయ్ దేవరకొండ గారి కింగ్డమ్ మూవీకి అయితే వెళ్తున్నాం. ఫ్లాప్స్ తర్వాత ఒక మంచి కంబ్యాక్ మూవీతో వచ్చారని చెప్పి అయితే అంటున్నారు. అదేంటో చూద్దామని చెప్పి వెళ్తున్నాం. ఒకసారి మా వాడిని చూడండి, హెయిర్ కట్ అని చెప్పి వెళ్ళి డిప్ప కటింగ్ చేయించుకొని వచ్చాడు. వీడియో తీస్తున్నారా, ఫ్రేమ్ లోకి రారా అంటే రానంటున్నాడు. సో మేమైతే పైకి అయితే వచ్చేసాం. మేము వెళ్తున్న థియేటర్ వచ్చేసరికి మైత్రి మూవీస్. మా షో వచ్చేసరికి థర్డ్ స్క్రీన్. సో లోపలికి అయితే వెళ్ళిపోదాం రండి. మూవీ ముందు వచ్చే యాడ్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నాడు ఈయన. మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది. బ్రదర్స్ రిలేషన్ అయితే బాగా చూపించారు మూవీలో. వీళ్ళిద్దరి మీద నడుస్తుంది కథ అంతా. ఎస్పెషల్లీ ఈ జైల్ ఫైట్ అయితే చాలా బాగా కనెక్ట్ అవుతుంది అందరికి. విజయ్ దేవరకొండ గారిది, సత్యదేవ్ గారి యాక్టింగ్ అయితే చాలా బాగా నచ్చింది అందరికి. ఫస్ట్ హాఫ్ వరకు ఎటువంటి ల్యాగ్ లేకుండా మూవీ చాలా బాగా రన్ అయింది. ఇంటర్వెల్ లో స్నాక్స్ కోసం అజీజ్ అన్నకైతే టండరేసాం. తెలివిగా ఒక వాటర్ బాటిల్ తీసుకుంటారా సరిపోయింది అంటున్నాడు. ఆ రేటులు చూసి బయట 4 సార్లు తినొచ్చురా అంటున్నాడు. లేదు మాకు ఇక్కడే కావాలని చెప్పి పట్టి కూర్చున్నాం. ఫోన్ పే సిగ్నల్స్ లేక ఇద్దరైతే నానా తిప్పలు పడుతున్నారు పేమెంట్ చేయడానికి. ఎలాగోలా పేమెంట్ చేసి ఒక వాటర్ బాటిల్ అండ్ పాప్కార్న్ అయితే తీసుకున్నాడు. మేము ఇక్కడ సర్వర్ రావట్లేదని చెప్పి తిరుగుతా ఉంటే అక్కడ షో అయితే స్టార్ట్ అయిపోయింది. విజయ్ దేవరకొండ గారికి ఈ మూవీ కంబ్యాక్ అనే చెప్పుకోవచ్చు. సెకండ్ హాఫ్ అయితే కొంచెం పర్లేదని చెప్పొచ్చు. అండ్ ఈ మూవీ అయితే పార్ట్ 2 కూడా ఉందంట. హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ అండ్ హృదయం లోపల సాంగ్ కోసం అయితే చూసాం. ఆ 2 మూవీలు లేవు. ఆడియన్స్ ఈ విషయాల్లో కొంచెం డిసప్పాయింట్ అయితే అవుతారు. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే అనిరుద్ధ్ గారు అయితే చింపేశారు. అండ్ స్క్రీన్ ప్లే, డైరెక్షన్ కూడా బాగుంది. సో మాకైతే మూవీ నచ్చింది. ఇంతకీ మీరు వెళ్తున్నారా మూవీకి? వెళ్ళుంటే మూవీ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.